ఇప్పుడే 'గాయపడ్డ సింహం' సినిమా అయిపోయింది. ఇప్పుడే చూశాననమాట. నాకైతే చాలా ఫ్రెష్‌గా అనిపించింది ఆ సినిమా. ఎందుకు ఫ్రెష్‌గా ఉందంటే చాలా కొత్త కాన్సెప్ట్. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్‌తో సినిమా వచ్చిందైతే మాత్రం ఖచ్చితంగా లేదు. ఈ సినిమాకి చిన్న ఎక్స్‌టర్నల్ కామెడీ అని చెప్పిన శ్రీ విష్ణు సినిమాకి చాలా హెల్ప్ అవుతాడు. అలాగే తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి అంత డాన్సులు గానీ, ఆ పర్ఫార్మెన్స్ గానీ నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగున్నాడు. ఇకపోతే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగున్నారు. ఆ చిన్న పాయింట్ వీటన్నిటితో పాటు జేడీ చక్రవర్తి గారు. జేడీ చక్రవర్తి గారు ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలు కానీ, ఆయన చేసుకున్న క్యారెక్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుంటున్నాడు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో మాత్రం చాలా చాలా బాగున్నాడు. ఆ సత్య అనే ఆయన ఓల్డ్ సినిమాకి సంబంధించిన ఒక చిన్న లింక్ తీసుకొని అక్కడి నుంచి సినిమా కథను అల్లుకున్న వైనం నాకు విపరీతంగా నచ్చింది. అందుకనే ఈ సినిమాకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గారు అనే ఒక పేరుని తీసుకురావటం, ఆ కథలోకి ఆయన్ని తీసుకురావటం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, దీనికి తీయొచ్చా లేదా, ఎలా యాక్సెప్ట్ చేస్తారు లేదా అనేది ఒక పాయింట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అటన్నిటిని పక్కన పెట్టుకొని ఈ సినిమాని అలా తీసుకొని చేయటం అనేది, ఆ పాయింట్ మీదే సినిమా అంతా ఉండటం అనేది మంచి పాయింట్. చాలా కాలం తర్వాత ఆర్టిస్టులు ప్రదీప్ రావత్ గారు కానీ, లేకపోతే కామనా జట్మలాన్ కానీ, వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో అలా కనిపిస్తూ ఉన్నారు. చాలా బాగున్నారు. ఇకపోతే ఝాన్సీ గారి క్యారెక్టర్ కూడా బాగుండింది. హర్షవర్ధన్ గారి క్యారెక్టర్, శుభలేఖ సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. మధ్యలో ఫరియా అబ్దుల్లా గారు ఫస్ట్ ఎంట్రీ నుంచే ఆ అమ్మాయి ఉంటారు. ఆ అమ్మాయికి కథ చెప్తున్నట్టు అంతా కూడా స్ట్రోల్ అవుతూ ఉంటుంది మొత్తం కూడా. అవన్నీ కూడా బాగున్నాయి. డెఫినెట్గా ఖచ్చితంగా అయితే చూడొచ్చు. చాలా కష్టమైన స్క్రిప్ట్ని చాలా బ్యూటిఫుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. అలాగే ఈ సినిమాలో కామెడీతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ, దీనికి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా భలే కుదిరాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓకేగా ఉన్నట్టు ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా స్పీడ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈసారి ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క సీన్ కూడా బాగుంటుంది. చివరిగా గాయపడ్డ సింహానికి ఇంకొక సింహం మళ్ళీ రాబోతుందని చెప్పేసి లీడ్ కూడా ఇచ్చారు. ఇంకొక పార్ట్ కూడా ఉండబోతుందని చెప్పేసి చెప్పారు. టాక్ తెలుగు గాయపడ్డ సింహానికి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.